ప్రసన్న కుమార్ రెడ్డిపై మాజీ సీఎం జగన్ చర్యలు తీసుకోకపోవడం మహిళలను అవమానించడమేనని వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్రావు అన్నారు. మహిళలను గౌరవించడం సంస్కారమన్నారు. వ్యక్తి గౌరవాన్ని కాపాడడం ప్రజాస్వామ్య కర్తవ్యమని చెప్పారు. వైసీపీ నేతలు హేయమైన వ్యాఖ్యలతో అసభ్య పదజాలంతో మహిళలను రోజుకో విధంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నీ సొంత కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా అని జగన్ ని ప్రశ్నించారు. ఎక్కడా కూడా నాయకుల్లో కనపడలేదు. మొన్న చూడబోతే రాజధాని మహిళల తల్లులను వారిని ఘోరాతి ఘోరమైనటువంటి మాటలతో పోల్చారు వైకాపా నాయకులు. ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నటువంటి మహిళలను వీరుబాటులతో దాడులు చేశారు. ఇక ఈరోజు చూడబోతే వాళ్ళ నాయకుడు మరి యావత్తు రాష్ట్రాలందరూ కూడా జనమందరూ ప్రజలందరూ చూశారు ఎంత అసభ్యకరంగా మహిళల ప్రతినిధులను అంటే మహిళలకు సంబంధించి ఒక ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నాయకులను ఘోరాతి ఘోరంగా దూషించడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇంతగా వాళ్ళ నాయకులు విచ్చలవిడిగా రాజధాని అమరావతి రైతులను ఇబ్బందులు పెట్టారు. అమరావతిలో నిస్వార్థంగా రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా వాళ్ళ ఘన వినిపిస్తున్నటువంటి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడారు. ఇంకా మహిళలను అనేక విధాలుగా ప్రతి విషయంలో కూడా మహిళలను వాళ్ళు చాలా ఎలా మాట్లాడుతున్నారంటే ఆ మాటల్లో కూడా ఒక అర్థం అనేది కనీసం అరే మరి సమాజం మనం చూస్తుందే, అదే మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు అంటే వాళ్ళకి బాధ ఉండదా? ఇప్పుడు మన కుటుంబ సభ్యులు మన ఇంటి ఆడబిడ్డలు అంటే మనకి ఎంత బాధ వేస్తుంది.